యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్‌కు సంబంధించి మీకున్న ఆసక్తిని బట్టే మీకు ముందుగా ధన్యవాదాలు. అండ్ మీ బైబిల్ యొక్క జ్ఞానాన్ని ఈ కింద ఉన్న క్విజ్‌లో పార్టిసిపేట్ చేసి పెంచుకుంటారని అండ్ దేవుని మహిమ పొందుతారని తెలియపరుచుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ క్విజ్‌లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అబ్రహాం జన్మించిన ప్రదేశం పేరు చెప్పుము, అది ఎవరికి చెందింది? అండ్ ఫస్ట్ క్వశ్చన్, అబ్రహాం జన్మించిన ప్రదేశము పేరు చెప్పాలి, అది ఎవరికి చెందింది? ఎస్. అండ్ ఈ 4 ఆప్షన్స్ లో మరి ఏది అవుతుంది అన్నది మీరు అనుకుంటున్నారన్నది తెలియజేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కల్దీయుల ఊరు. కల్దీయుల ఊరు అన్నది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ అబ్రహాం తండ్రి పేరు. అబ్రహాం తండ్రి పేరు ఏంటి అనేది చెప్పాలి. ఇది మనందరికీ తెలిసింది. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అని కూడా చూడండి. ఫరో, ఇస్మాయిల్, హాగరు, తెరాహు. అండ్ నలుగురులో ఎవరు అనుకుంటున్నారు ఏంటన్నది మీరు తక్కువ చెప్పేయాలి. అబ్రహాం తండ్రి పేరు తెరాహు. సో తెరాహు అబ్రహాం యొక్క తండ్రి. అండ్ థర్డ్ వన్ ఈజ్ అబ్రహాం సోదరుని కుమారుని పేరు చెప్పాము. అబ్రహాం యొక్క సోదరుని కుమారుని పేరు సారా, లోతు, ఇస్మాయిల్, హాగరు. సో దీంట్లో మీకు కాస్త జనరల్ నాలెడ్జ్ యూస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లోతు. సో లోతు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 4వ క్వశ్చన్ వచ్చేసి అబ్రహాం యొక్క మొదటి భార్య పేరు చెప్పము. అండ్ ఫస్ట్ వైఫ్ ఆఫ్ అబ్రహాం. సో రూతు, మిరియం, హన్నా, సారాయి. సో ఈ నలుగురులో ఎవరు అబ్రహాం యొక్క మొదటి భార్య? అండ్ టైం స్టార్ట్ అయింది. అండ్ ఆన్సర్ ఈజ్ సారాయి. సారా ఈజ్ ద ఫస్ట్ వైఫ్ ఆఫ్ అబ్రహాం. అండ్ 5th క్వశ్చన్ ఈజ్ అబ్రహాము ఇంట ఐగుప్తు స్త్రీరాలైన దాసి కలదు, ఆమె పేరు చెప్పము. దాసి పేరు, అబ్రహాం ఇంట్లో ఉన్న దాసి పేరు చెప్పమంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ 4గిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అన్నది ఆన్సర్ వచ్చేలోపు మీరు చెప్పేయాలి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హాగరు. సో హాగరు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తన భార్య విషయమై అబ్రహాము ఎవరితో అబద్ధం చెప్పాడు? 6వ క్వశ్చన్ వచ్చేసి తన భార్య విషయమై అబ్రహాము ఒకరితో అబద్ధం చెప్పాడు, అది ఎవరితో? ఫరో రాజా, లేకపోతే హేరోదు రాజా, లేకపోతే ఒక రాజుతో. సో బెస్ట్ ఆన్సర్ ఏంటిదన్నది చెప్పాలి. ఫరో రాజుతో, ఫరోతో అబద్ధం చెప్పాడు. అండ్ 7th వన్ ఈజ్ తనకు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాం ఒక కుమారుడికి జన్మనించెను. అతని పేరేమిటి? తనకు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాముకు ఒక కుమారుడు జన్మించెను. అతని పేరేమిటి? సో నలుగురు ఉన్నారు. నలుగురులో ఎవరు అబ్రహాం యొక్క కుమారుడు చెప్పాలి. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఇస్సాకు. ఇస్సాకు అబ్రహాం కుమారుడు. అండ్ 8th క్వశ్చన్ ఈజ్ ఏ స్థలమునకు అబ్రహాము యెహోవా ఈరే అను పేరు పెట్టాడు? యెహోవా ఈరే అనే పేరు అబ్రహాము ఏ స్థలమునకు పెట్టాడు? ఇక్కడ 4 యోర్దాను, ఐగుప్తు, మోరియా పర్వతం అండ్ హారాను. ఈ 4ట్లో కరెక్ట్ ఆన్సర్ మోరియా పర్వతానికి అబ్రహాం ఆ పేరు పెట్టాడు. 9వది ఓ సమాధి స్థలము కొరకై అబ్రహాము కొన్న గుహ పేరు చెప్పుము, దాని కొరకు అబ్రహాం ఎంత వెల చెల్లించాడు? సమాధి కొడుకు స్థలం కొన్నాడు, ఎంతకు కొన్నాడు అన్నది చెప్పాలి. సో మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. టైమ్ అప్. సో మక్వెలా గుహ 400 తులాల వెండి. 10వ క్వశ్చన్ లాస్ట్ వన్, అబ్రహాం యొక్క 2వ భార్య పేరు చెప్పము. సెకండ్ వైఫ్ ఆఫ్ అబ్రహాం. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏందనేది రాహేలు, దెబోరా, మిరియాము, కేతూరా. సో వీళ్ళల్లో కరెక్ట్ ఆన్సర్ ఏదన్నా చెప్పాలి మీరు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కెతూరా. ఎస్. ఇప్పటికి మనం 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. ఇలా బైబుల్ క్విజ్ కి సంబంధించి అనేక రకాల క్వశ్చన్స్ ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నాం. దేవుని మహిమపరచడానికి అండ్ మీ నాలెడ్జ్ ని పరీక్షించుకోవడానికి మీకు ఈ ఛానల్ ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయటం మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.